ఎలా అనిపిస్తుంది బ్రో ఈ సెలబ్రేషన్? చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. చిరంజీవి గారికి చాలా వైబ్ వచ్చింది. శంకర వరప్రసాద్ గారు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది సినిమా. ఈ సినిమా ఇట్లా సినిమా చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది. కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు సూపర్. ఏం చెప్తారు చిరంజీవి గారు లుక్స్ ఎలా అనిపించాయి బ్రదర్? చెప్పు ఎలా అనిపించాయి? చెప్పు బ్రో ఎలా చిరంజీవి గారు లుక్స్ ఎలా? అన్న నాది నైట్ డ్యూటీ ఉంది యాక్చువల్, ఆగలేక వచ్చేసిన అంతే. అంతే బాగా సినిమా కోసం ఆగలేక వచ్చేసిన అంతే. ఏంటి అంటే ఉద్యోగానికి వెళ్ళకుండా ఎందుకు పిచ్చేందుకు చిరంజీవి గారు అంటే? పిచ్చే పవర్ స్టార్, జై పవర్ స్టార్, ఓజీ ఓన్లీ ఓజీ అంతే. బ్రో మనం వచ్చి శంకర వరప్రసాద్ బ్రో, చిరంజీవి గారి గురించి చెప్పు బ్రో. బాస్ అంటే బాస్ అంతే, ఆగలేక వచ్చేసిన ఒకటే మాట. నో మాస్ నో క్లాస్ ఓన్లీ బాస్. చరిత్ర ఎలా తిరగరాస్తారా ఈసారి? అంకుల్ చెప్పవా? చెప్తున్నా చూడి, ఈ సినిమాతో సంక్రాంతి మొత్తం మనోళ్ళదే. ఓకేనా? మెగా మెగా ఫ్యామిలీ గుర్తుపెట్టి ఈ సినిమాతో బాస్ అనేది కూడా అర్థమవుతుందా. కొంతమంది అంటున్నారు జైలర్ చేయండి బాసు, ఇంకోటి ఏమో మమ్ముటి లాగా నడుచుకుంటూ రమ్మని అంటున్నాడు. బాస్ లాగా డాన్స్ చేసే దమ్ము వల్ల ఎవరికైనా ఉందా? ఎవ్వరికి లేదు. చెప్తారా? ఎవ్వరికి లేదు. ఓన్లీ బాస్ వల్ల సాధ్యమో, ఓన్లీ బాస్ వల్ల సాధ్యము. కొంతమంది నెగిటివ్ చేస్తారు చిరంజీవి గారిని, వాళ్ళకి ఏం చెప్తావు బ్రదర్? దాని ఇట్లా నెగిటివ్ చేసే వాళ్ళందరికీ ఏం చేయలేరు చెప్తున్నా కదా. బాస్ ఆయన వీళ్ళు పుట్టక ముందే, నెగిటివ్ చేసే వాళ్ళు పుట్టక ముందే బాస్ పుట్టాడు. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. మెగా ఫ్యామిలీని టచ్ చేయాలంటే దమ్ముండాలి ఎవరికైనా కానీ. ఎలా ఉంటది? సంక్రాంతికి వస్తాం ఏదైతే హిట్ అయిందో దాన్ని మించే ఉంది కానీ దానికి తగ్గదని చెప్తున్నా. అయితే దానికైతే తగ్గదు, దానికి మించే ఉంటది.